మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. అండ్ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రాంగోపురం గురించి కూడా అరెస్ట్ గతంలో ఒంగోలుకి తీసుకెళ్లి విచారణ కూడా చేశారు. అంటే ఇప్పుడు వర్మను కూడా అరెస్ట్ చేయబోతున్నారా? అసలు వ్యూహం నిర్మాతను ఎందుకు అరెస్ట్ చేశారు? వ్యూహం సినిమా అనేది ముఖ్యంగా లోకేష్ని చాలా బ్యాడ్గా చూపించింది. ఒక కమెడియన్ లాగా పప్పు తినడం, పప్పు ఇతని వాయిస్ చూపించడం, ప్రతి దగ్గర ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా లోకేష్ని ప్రొజెక్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అట్లాగే చంద్రబాబు ఏమన్నా ప్లాన్లు వేస్తే అవన్నీ కుట్రని, జగన్ వేస్తేమో వ్యూహాలని ఆ యాంగిల్లో కూడా చూపించాడు. అంటే క్లియర్గా జగన్ వైపు ఉండి జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీశాడు. అలా తీయకూడదని ఏమీ లేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అని సినిమా అంటేనే ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేయడం కష్టం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూను తీసుకోవాలి. అలాగా రామ్ గోపాల్ వర్మ ఆయనకి నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తీసుకునే హక్కు ఉంది. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ రియల్ క్యారెక్టర్స్ని పోలిన మనుషుల్ని పెట్టడం, వాళ్ళు రియల్ క్యారెక్టర్స్ అనేది అందరికి తెలిసేట్టుగా చేయడం, బతికున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బందికరంగా మారిపోతుంది. లోకేష్ని బొప్పున్గా చూపించినప్పుడు లోకేష్కి అది ఇబ్బందిగా మారుతుంది. చంద్రబాబుని విలన్గా చూపించినప్పుడు చంద్రబాబుకి ఇబ్బందిగా మారుతుంది. సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళు డీప్లీ హర్ట్ అయ్యారు. నిజానికి ఇంతకంటే రామ్ గోపాల్ వర్మ కంటే కూడా ఎక్కువగా బయట కొడాలని కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా పప్పు అని అతని గురించి ఎప్పటి నుంచో మాట్లాడడం ఇంకా ఎక్కువగానే చేస్తారు ఈయనకంటే కూడా. కానీ సినిమాకు ఉండే విజువల్ మీడియంకు ఉండే ఒక పవర్ ఉంటుంది, దానికి అందరూ కూడా భయపడతారు. దానివల్ల లోకేష్ కూడా తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఈ సినిమాను ఆపడానికి లోకేష్ మ్యాక్సిమం ట్రై చేస్తాడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ లోకేష్కి అనుకూలంగా కోర్టు కానీ ఏమీ తీర్పు రాలేదు. సో కాబట్టి లోకేష్కి ఒక కక్ష అనేది పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లోకేష్ అతనే చాలాసార్లు చెప్పాడు, నేను మూర్ఖుణ్ణి, చంద్రబాబు లాగా కాదు, నేను ఒకసారి కక్ష పెట్టుకుంటూ వదలన్నాడు. అలాగే ఇప్పుడు చేస్తున్నాడు కూడా. రెడ్ బుక్ పెట్టుకొని తనకి ఎవరెవరి మీద కక్ష ఉందో అట్లాగే తన వాళ్ళని ఎవరెవరు రకరకాలుగా గేలు చేయడం కానీ, భ్రష్టు పట్టించడం కానీ చేశారు, వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళందరిని అరెస్టులు చేయడం అనేది లోకేష్ చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి చేతనైంది అది. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైనా రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టు గవర్నమెంట్ తలుచుకుంటే కేసులు కొదవేం లేదు, ఏదైనా ఒకటి చేసి కేసు పెట్టేయచ్చు. అలాగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టారు. అయితే రామ్ గోపాల్ వర్మకి ఇది ముందుగానే గ్రహించాడు రామ్ గోపాల్ వర్మ. ఈవెన్ జగన్ ఓడిపోతాడని కూడా గ్రహించినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఎలక్షన్ల ముందే లోకేష్తో కాంప్రమైజ్ చేయడం కోసం రామ్ గోపాల్ వర్మ ట్రై చేశాడని కొంతమంది చెప్పారు. కానీ లోకేష్ రాయబరాలకి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఫర్మ్గానే ఉన్నాడు. ఫైనల్గా ఈ ప్రభుత్వం వచ్చినాక రామ్ గోపాల్ వర్మ మీద కేసులు పెట్టడం, ఆయన వెంటాడడం, ఆయన కోసం ఇక్కడ కాపలాగాయడం, ఇవన్నీ హైడ్రామాలు నడిచాయి. అయితే ఒక వార్త ఏంటంటే రామ్ గోపాల్ వర్మ మేనేజ్ చేసుకున్నాడు లాంకో రాజగోపాల్ లాంటి వాళ్ళని, ఎందుకంటే ఈయన క్లాస్మేట్ లాంకో రాజగోపాల్, ఇలాంటి వాళ్ళని పట్టుకొని కాంప్రమైజ్ అయ్యాడనేది ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. అందులో నిజం ఉందా లేదో మనకు తెలియదు. కాకపోతే రామ్ గోపాల్ వర్మ అలా చేయడం అంటే ఎవరైనా చేస్తారు. జైలుకి ఎందుకు పోవాలి? జైలుకి కుదిరినప్పుడు చేస్తారు కదా, ట్రై చేస్తారు కదా. నేనేదో సరదా సినిమా తీసాను, మీ మీద నాకేం కోపం లేదు అని వాళ్ళకి ఏదో చెప్పే అవకాశం అయితే ఉంది. సో అలాగా చెప్పి కాంప్రమైజ్ అయ్యారా? ఎందుకంటే లోకేష్ కూడా సరిపోనీలే, సారీ చెప్తున్నాడు కదా, వదిలేద్దామని ఏమన్నా వదిలేసారా తెలీదు. అప్పటి నుంచి అయితే రామ్ గోపాల్ వర్మ మీద సీరియస్గా అయితే లేదు. కాకపోతే ఈ లోపల రామ్ గోపాల్ కోర్టు నుంచి కూడా కొంత ఊరట పొందాడు. కానీ వాళ్ళు అనుకుంటే ఏదో ఒక కేసు పెట్టి లోపలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ ఉంది, ఫైబర్ నెట్లో ఈయన సినిమాని ఫైబర్ నెట్లో పెట్టారు. మామూలుగా దాంట్లో అసలు 100 మంది కూడా చూడలేదని చెప్తున్నారు. కానీ వీళ్ళకి 2 కోట్ల వరకు ఇచ్చారని చెప్తున్నారు. మరి దాని అప్పుడు ఈయన ఆ కేసులో అరెస్ట్ చేయొచ్చు కదా. అరెస్ట్ చేయాలనుకుంటే ఏముంది, చాలా కేసుల్లో అరెస్ట్ చేయొచ్చు. ఇవాళ ఏముంది, నిన్న ఎవరు అరుణ నావిడిని ఏం చేశారు, ఎవడో ఒకటి ఎప్పుడో అది కేసు, పాత కేసు, అతను పట్టుకొచ్చారు. అతన్ని నువ్వు కంప్లైంట్ ఇవ్వరా అని చెప్పారు. కత్తి పెట్టి నన్ను బెదిరించారు సార్ అని కంప్లైంట్ ఇప్పించారు. ఆమెను అరెస్ట్ చేశారు మధ్యలోనే. సో అలాగా అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు. వాళ్ళకి ఏదో కేసు పెట్టించగలరు, అరెస్ట్ చేసి లోపలేయగలరు. కాబట్టి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయట్లేదంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో జరిగింది అనేది మాత్రం ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మొన్న ఒంగోలుకి రామ్ గోపాల్ వర్మని పిలిపించి దాదాపు 10-12 గంటలు వివిధ అడిగి ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు అని కూడా వార్త వస్తుంది.
మరి కాంప్రమైజ్ అయ్యింటే ఎందుకు అరెస్ట్ చేశారంటే డ్రామా కోసం కూడా చేసి ఉండొచ్చు, ఎందుకంటే కాంప్రమైజ్ అయ్యామని బయటికి తెలియకుండా చేసి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దాసరి కిరణ్ ని నిన్న అరెస్ట్ చేశారు. హైదరాబాద్కి వచ్చి విజయవాడ పట్టమట పోలీసులు పట్టుకెళ్లారు. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇతను వాళ్ళ బంధువైన గాజుల మహేష్ అనే ఒక అతను ఉన్నాడు, అతనికి ట్రావెల్ ఏజెన్సీ ఉంది, అతని దగ్గర 4.5 కోటి అప్పు చేశాడు. ఆ అప్పు అడగడానికి ఈ గాజుల మహేష్ వాళ్ళ వైఫ్ విజయవాడలో ఉండే ఈయన ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ ఒక 15 మంది ఆఫీస్లో ఉండే సిబ్బంది వాళ్ళందరూ వీళ్ళని అటాక్ చేసి కొట్టారు. కాబట్టి వాళ్ళు పట్టమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు అనేది వార్త. ఇదంతా నిజమే కావచ్చు, కానీ దీనికి అరెస్ట్ చేశారనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బొడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ అధికారులను కొట్టాడు. నిన్న కొడితే అరెస్ట్ చేశారా? కేసు పెట్టారు. వీళ్ళు కూడా శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ నివేదిక అడిగాడు, చంద్రబాబు నివేదిక అడిగాడు, ఆగ్రహం వ్యక్తం చేశారు, అన్నీ చేశారు, కానీ అరెస్ట్ చేయలేదు. అట్లాగే ఎమ్మెల్యేలు బోల్డ్ మంది తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి. వాళ్ళని ఎవరినైనా అరెస్టులు చేస్తున్నారా? అంటే అరెస్ట్ చేస్తున్నారంటేనే దీని వెనక ఏదో ఉంది. మామూలుగా అయితే ఇది సివిల్ కేసు, డబ్బులు అనేది. కాకపోతే సివిల్ కేసుని క్రిమినల్గా మార్చడానికి ఏం చేస్తారంటే మీరు వెళ్ళి గొడవ చేయండి, గొడవ పడినాక వచ్చి కేసు పెట్టండి అని కూడా చెప్పించచ్చు, అరెస్ట్ చేయాలనుకుంటే. ఏముంది, ఇప్పుడు ఆ మధ్య మన దగ్గరికి 40 మంది వచ్చారు, వాళ్ళు కావాలని మనల్ని రెచ్చగొట్టి బూతులు తిడితే మనకు కూడా కోపం వస్తుంది కదా, అలాగా గొడవ జరుగుతుంది. నిన్న మా మీద దాడని వాళ్ళు మన మీద కేసు పెడితే పోలీసులు పిలిపించి లోపల వేయాలనుకుంటే వాళ్ళు వేస్తారు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్డ్గా ఈయన మీద, ఎందుకంటే అప్పుడు లొకేషన్ 100 మంది లొకేషన్లు వచ్చినా మా వ్యూహం ఆగదు అలాగంతా ఈయన స్టేట్మెంట్లు ఇచ్చాడు. పైగా ఇతను జగన్కి చాలా క్లోజు. జగన్ ఫోటోలంతా కూడా ఇప్పుడు ఈనాడు లాంటి పత్రికలు జగన్తో ఉన్న ఫోటోని రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇది సివిల్ కేసులో నువ్వేం మాట్లాడాలి? ప్రొడ్యూసరు ఈయన, వ్యూహం ప్రొడ్యూసరు ఈయన అరెస్ట్ చేశారు సివిల్ కేసులో అన్నాడు. జగన్ ఫోటోతో ఇతను పెట్టి ఎందుకు వేశారు అంటే క్లియర్గా ఇది దీని వెనక ఒక రివెంజ్ స్టోరీ ఉందా అన్న డౌట్ అయితే చాలా మందికి వస్తుంది. ఇదంతా వాస్తవమే కావచ్చు, కానీ ఈయన ఆల్రెడీ ఫైబర్ నెట్ కేసులో ప్రొడ్యూసర్ మీద కూడా ఉంది, ఎందుకంటే ప్రొడ్యూసర్కే కదా డబ్బులు వెళ్తాయి. అట్లాగే వ్యూహం కేసుకు సంబంధించి కూడా ఈయన మీద కూడా కేసు ఉంది. మరి అవి వాటిలో పెట్టకుండా ఇప్పుడు కొత్త కేసు పెట్టి దీంట్లో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చూసారా అంటే ఈ మధ్యకాలంలో మోడస్ ఆపరెండి చూస్తుంటే ఏదో ఒక కేసులో ముందు అరెస్ట్ చేయడం, తర్వాత ఇంకొక కేసుని బయటికి తీయడం, పీటీ వారెంట్ ఇష్యూ చేయించడం. సో పీటీ వారెంట్లో ఒక కేసులో జైల్లో ఉంటే ఈ వారెంట్ కింద ఇంకొక కేసులో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఇలాగా మ్యాక్సిమం బెయిల్ రాకుండా ఎంతకాలం ఉంచవచ్చో అంతకాలం ఉంచడం జైల్లో. ఈ లోపల అక్కడ జైల్లో వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాలు దొరకనేయకుండా ఇబ్బందులు పెట్టడం. మామూలుగా అయితే జైల్లో డబ్బులు ఇస్తే చాలా సౌకర్యాలు దొరుకుతాయి, లీగల్గా కూడా కొన్ని సౌకర్యాలు ఉంటాయి, అవన్నీ ప్రొవైడ్ చేయరు మామూలు ఖైదీలకు వాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్పిందో అది ఫాలో గారు జైల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి కక్ష ఉండే వాళ్ళ మీద ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ప్రేమ లేకపోతే డబ్బులో ఇచ్చే వాళ్ళ మీద ఇంకొక రకమైన ట్రీట్మెంట్. నా మధ్య నాకు ఒక చర్లపల్లి జైల్లో లైఫర్ ఒక ఆయన చెప్పింది ఏంటంటే ఒక ఎంఆర్ఓ అవినీతి కేసులో జైలుకి వెళ్ళాడంట. వీళ్ళు పేపర్లో చూసి ముందుగానే డిస్కస్ చేసుకున్నారంట మనకి ఎంత డబ్బులు వస్తుంది అవన్నీ ప్లాన్గా, ఎందుకంటే వీడు పెద్ద అవినీతి కదా మనం బాగా లాగాలనుకున్నారంట. కానీ వీడు నిజంగా అవినీతి చేయలేదో ఏమో తెలియదు, కానీ అతను డబ్బులు ఇవ్వలేదంట. ఈకపోతే వాళ్ళు హర్ట్ అయ్యారు, అంటే వీడు ఎంత తినేసి మనకి డబ్బులు ఇవ్వకుండా చేస్తాడు. దాంతో అతని టాయిలెట్లు ఇవన్నీ కడిగించి భయంకరంగా హ్యూమిలేట్ చేశారు. సో దానివల్ల అతను చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు జైల్లో. ఇది నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఖైదీ. సో ఇలాగ చాలా ఉంటాయి అనమాట. వాళ్ళు మనల్ని జైల్లో హింసించాలంటే అక్కడ హింసిస్తే ఎవరికి పోయి చెప్పుకుంటాం, ఎవరికి తెలియదు, ఎవడేం చేయలేరు. కాబట్టి హింసిస్తారు. ఖైదీలు చాలా మందిని కొట్టిన సందర్భాలు కూడా బెత్తాలు తీసుకొని కూడా మామూలు కొడుతుంటారు వాటర్లు. ఇలాగా అక్కడ వీక్ గా ఉండే వాళ్ళను దళితులు ఇలాంటి అక్కడ టాయిలెట్ క్లీనింగ్ ఇవన్నీ కూడా మళ్ళీ దళితుల దగ్గర చేయిస్తుంటారు. అది సుప్రీంకోర్టు కూడా ఆపమని కూడా చెప్పింది ఆ మధ్యలో. కాబట్టి ఇలాంటివన్నీ జైల్లో జరుగుతుంటాయి.
ఇలాగా వేధింపదలుచుకుంటే కేసులు పెట్టి శిక్ష ఎప్పుడు పడేది కేసు నిరూపితం అయితే. మామూలుగా అయితే ఇలాంటి వాటికి అరెస్టులు చేయరు, జనరల్గా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. కానీ అరెస్టుల వరకు చేశారంటే దీని వెనక ఏమన్నా ప్లాన్ ఉందా? ఎందుకంటే ప్రొడ్యూసర్లు డబ్బులు ఎగ్గొట్టడం అనేది వెరీ వెరీ కామన్. ఏ ప్రొడ్యూసర్ ఎగ్గొట్టలేదు? అందరు ఇప్పుడు హరిహర వీరమల్ల ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్లంతా సమావేశం అయ్యారు మొన్న. మాకు డబ్బులు రాలేదా, అతనే ఎస్కేప్ అయిపోయాడు. కాబట్టి ఇవన్నీ కామన్ సినిమా ఇండస్ట్రీలో. దీనికి అరెస్ట్ చేశారంటే దీని వెనక ఏదో ప్లాన్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.